హైదరాబాద్ నగర నడిబొడ్డులో బంజారా హిల్స్లో ఉన్న డిఏవి పబ్లిక్ స్కూల్లో ఆ స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ యొక్క డ్రైవరు అభం శుభయం తెలవని ఒక చిన్నారిని అత్యాచారం చేయటం అనేది ఒక కలిచివేసిన అంశం. ఈ ప్రిన్సిపాలు ఆ డ్రైవర్కి విశేష అధికారాలు కట్టబెట్టడం, సీసీటీవీ కెమెరాలు ఉన్న ఇతను కేవలం ఒక బాలికపై కాకుండా అనేక మందిపై అత్యాచారాలు చేసి బాలికలను లోబర్చుకున్నాడనే సమాచారం ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. దీనిపై దర్యాప్తు చేసిన తెలంగాణ ప్రభుత్వం డిఏవి పబ్లిక్ స్కూల్ యొక్క గుర్తింపు రద్దు చేసింది. డిఏవి అనగా దయానంద్ ఆంగ్లో వేదిక్ పబ్లిక్ స్కూల్. ఈ స్కూల్స్ చాలా చరిత్ర కలిగిన స్కూల్స్. ఇవి బ్రిటిషు పాలనలో ఉండగా 1886లోనే ప్రారంభించారు. ఇది మహర్షి దయానంద సరస్వతి యొక్క సిద్ధాంత ప్రకారం లాలా లజపతి రాయ్ ప్రారంభించాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ డిఏవి స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలు ఉన్నాయి. భారతదేశంలోనే కాకుండా బ్రిటను, అమెరికా, మారిషస్, ఫిజీ, నేపాల్, సింగపూర్ లాంటి దేశాల్లో కూడా ఈ స్కూళ్ళు ఉన్నాయి. ఇదొక లాభాపేక్ష లేని ట్రస్ట్ నిర్వహించబడే స్కూలు. 900 స్కూళ్ళు ఉన్నాయి ఈ డిఏవి ట్రస్ట్ కింద. 75 కాలేజీలు ఉన్నాయి, 2 యూనివర్సిటీలు ఉన్నాయి. జలంధర్లో ఒక యూనివర్సిటీ, అలాగే యమునానగర్లో ఒక మహిళా యూనివర్సిటీ ఉంది. వృత్తి విద్యా కోర్సులు నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, ఆయుర్వేదం, హోమియోపతి లాంటి వృత్తి విద్యా కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో డిఏవి పేరుతో మరికొన్ని స్కూళ్ళు కూడా నిర్వహించబడుతున్నాయి. ఈ సంస్థ పేరుగల సంస్థ అయినా సంస్థలో ఉండే బాధ్యతాయుతమైన ప్రిన్సిపాలు ఆమె విధి నిర్వహణలో విఫలము చెందటం వల్ల వ్యాపార ధోరణితో నడిచే కార్పొరేట్ స్కూళ్లకు హెచ్చరికలు జారీ చేసే విధముగా ఈ స్కూల్ యొక్క గుర్తింపు రద్దు చేయటం సమంజసమని విద్యాధికులు, మేధావులు, విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అక్కడుండే వెంటనే స్కూలు మూసేస్తున్నారు. స్కూలు మూసేసినప్పుడు 3 ఆప్షన్స్ తల్లిదండ్రులకు ఇచ్చారు. ఒకటి, ఒక ఐఏఎస్ అధికారిని నియమించి ఇదే స్కూలు కొనసాగించడం. ప్రస్తుత సిబ్బంది, ప్రస్తుత విద్యార్థులు ఇక్కడే కొనసాగుతారు. ప్రిన్సిపాల్ను తొలగించడం జరిగింది. నూతన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో ఒక ఐఏఎస్ అధికారి, స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో స్కూలు నిర్వహించడం. ఇది బాగానే ఉంటుంది. రెండోది, 5 కిలోమీటర్ల పరిధిలో జిల్లా విద్యా శాఖాధికారి, జిల్లా కలెక్టర్ యొక్క సహకారంతో ఈ పిల్లల్ని చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో ఉండే స్కూళ్ళలోకి, ప్రైవేట్ స్కూళ్ళలోకి మార్చడం. 3, ఫీజు మొత్తం వాపసిస్తే నగరంలో మీకు తోచిన స్కూల్లో చేర్పించుకోండి అని. ఈ 3 కూడా అంత ఆమోదయోగ్యంగా లేవు. ఐఏఎస్ ఆఫీసర్కి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఆయన దీన్ని నిర్వహించడం చాలా కష్టం. కనుక తల్లిదండ్రులు అయోమయం, గందరగోళంలో ఉన్నారు. దానికి ఒక ఆమోదయోగ్యమైన ఒక ఫార్ములా ఉంది.
బేగంపేటలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంది. ఈ యాజమాన్యం కింద రామంతపూర్లో మరొక స్కూల్ ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడపలో కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట సొసైటీ వారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రారంభించారు. అక్కడ కొంత మిగులు నిధులు కూడా ఉన్నాయి. ప్రభుత్వ ప్రతినిధులు మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఉంటారు. ఇప్పుడు ఉన్న బలంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అలాగే సిబ్బంది, బోధనేతర సిబ్బంది వాళ్ళు రోడ్డు మీద పడతారు. కనుక సిబ్బంది ప్రయోజనాలు, విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ డిఏవి పబ్లిక్ స్కూల్ బంజారా హిల్స్ని హైదరాబాద్ పబ్లిక్ స్కూలు బేగంపేట వారికి అప్పజెప్పి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ స్కూలు నిర్వహణ చేయమంటం సమంజసమని విజ్ఞులు, మేధావులు, విద్యావేత్తలు భావిస్తున్నారు. ఈ పూర్తి భవనాన్ని, ప్రాంగణాన్ని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీకి అప్పజెప్పే అధికారము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గతంలో కాకినాడలో ఉండే రంగరాయ మెడికల్ కాలేజీ, విజయవాడలో ఉండే సిద్ధార్థ ప్రైవేట్ మెడికల్ కాలేజీ, వరంగల్లో ఉండే కాకతీయ ప్రైవేట్ మెడికల్ కాలేజీ, ఈ 3 ప్రైవేటు మెడికల్ కాలేజ్ యాజమాన్యాల నుంచి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ మంత్రిగా రాజమల్లు ఉన్నప్పుడు ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీను జాతీయం చేసి రాష్ట్ర ప్రభుత్వము వాటిని ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవడం జరిగింది. బిల్డింగులు కట్టినందుకు కొంత నష్టపరిహారం ఆ సొసైటీకి ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అయితే 3 ప్రైవేటు మెడికల్ కాలేజీలను జాతీయం చేసి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు టేక్ ఓవర్ చేశారో అదే ప్రక్రియని డిఏవి పబ్లిక్ స్కూల్ బంజారా హిల్స్ ఆ ప్రక్రియని మళ్ళీ ఉపయోగించి న్యాయపరంగా అదే ప్రక్రియను కొనసాగించి ఈ స్కూలుని హైదరాబాద్ పబ్లిక్ స్కూలు బేగంపేటకు అనుబంధ సంస్థ, దీన్ని కూడా అవసరమైతే పేరు మార్చి డిఏవి పబ్లిక్ స్కూల్ బదులుగా హెచ్పిఎస్ పబ్లిక్ స్కూలు, బేగంపేట బదులుగా బంజారా హిల్స్ అని పేరు పెట్టుకోవచ్చు. ఆ విధముగా ఇలాంటి సంఘటనలు పునరావృతము కాకుండా డిఏవి పబ్లిక్ స్కూల్ యొక్క యాజమాన్యం ఒక చరిత్ర కలిగిన యాజమాన్యం అయినా చట్టం ముందు అందరూ సమానులే. కనుక ఒక స్కూలుని కఠినమైన చర్యలు తీసుకోవటము ద్వారా ఇది కార్పొరేట్ స్కూళ్లకు ఒక గుణపాఠంగా ఉంటుందని విద్యాధికులు, మేధావులు భావిస్తున్నారు. కనుక తక్షణమే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి రంగంలో దిగి హెచ్పిఎస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీకి ఈ డిఏవి పబ్లిక్ స్కూల్ బంజారా హిల్స్ని అప్పజెప్పి అక్కడే ఈ విద్యా సంవత్సరము పూర్తి చేసుకునే విధంగా బోధనేతర సిబ్బందికి ఉద్యోగ భద్రత ఉండే విధముగా ఎలాగో అక్కడున్న బోధనేతర సిబ్బందిని హైదరాబాదులో ఉండే డిఏవి స్కూల్స్ ఇతర స్కూళ్ళకు వాళ్ళు బదిలీ చేసుకోవచ్చు. అయినా రాష్ట్ర ప్రభుత్వము ఏమాత్రం ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ఏ డ్రైవర్ అయితే అభం శుభము తెలియని చిన్నారిపై అత్యాచారం చేశారో అటువంటి వ్యక్తిని నడి రోడ్డుపై ఎన్కౌంటర్ చేయాలని కోరుకుంటున్నారు
వేచి చూద్దాం తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో.